కేవలం 25 ఏళ్లలో ఒక కంపెనీ మన వాణిజ్య రూపురేఖల్నే మార్చేసింది, మన జీవితాల్నే మార్చేసింది. ఆ కంపెనీ పేరే అమెజాన్. అసలీ కంపెనీ ఎలా పుట్టింది, ప్రపంచాన్నే శాసించే స్థాయికి ఎలా ఎదిగిందో ఈ విశ్లేషణలో చూద్దాం. ఇదిగో చూడండి, ఆధిపత్యం చెలాయించడమే మా అసలు ఆలోచన. ఇది కేవలం ఏదో వ్యాపారం చేద్దామనుకున్న మాట కాదు. మొదటి రోజునుంచే ఒక సామ్రాజ్యాన్ని నిర్మించాలనే లక్ష్యం స్పష్టంగా ఉంది. చెప్పాలంటే నెపోలియన్ లాంటి ఒక పెద్ద ఆశయం అమెజాన్ వెనకాల ఉండేది. ఈ ఒక్క వాక్యం చాలు వాళ్ళ లక్ష్యం ఎంత పెద్దదో అర్థం చేసుకోవడానికి. సరే, ఈ కథ ఎక్కడ మొదలైంది? చాలామంది అనుకున్నట్లు ఇది సిలికాన్ వ్యాలీలో మొదలవ్వలేదు. కాని కాదు, ఇది మొదలైంది వాల్ స్ట్రీట్లో. అక్కడ జెఫ్ బెజోస్ అనే ఒక యువకుడికి వచ్చిన ఒకే ఒక ఆలోచన ప్రపంచ గతినే మార్చేసింది. 1990ల మొదట్లో జెఫ్ బెజోస్ ఒక సంఖ్యను గమనించారు. అదేంటంటే 2300%. 2300%? అదేంటనుకుంటున్నారా? వరల్డ్ వైడ్ వెబ్ ప్రతి ఏటా అంత వేగంగా పెరుగుతోంది. అది మామూలు పెరుగుదల కాదు, అదొక విస్ఫోటనం లాంటిది. ఆ ఇంటర్నెట్ విస్ఫోటనాన్ని చూశాక బెజోస్ ఒక వ్యూహాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. దేనితో మొదలుపెట్టాలి? ఆయన ఎంచుకున్నది పుస్తకాలు. ఎందుకు పుస్తకాలే? ఎందుకంటే సింపుల్, మరే కేటగిరీలోనూ అన్ని రకాల ఐటమ్స్ లేవు. పైగా ఆన్లైన్లో మాత్రమే అపరిమితమైన సెలెక్షన్ ఇవ్వడం సాధ్యం. ఇప్పుడు చూడండి ఎంత వేగంగా జరిగిపోయిందో. 1990ల మొదట్లో డియిషాలో రీసెర్చ్, 94లో ఉద్యోగం మానేసి సియాటిల్కు షిఫ్ట్, జులై 95 కల్లా బెల్యూలోనూ ఒక చిన్న గ్యారాజ్ నుంచి Amazon.com లైవ్లోకొచ్చేసింది. ఇక 1997 నాటికే, అంటే కేవలం 2 ఏళ్లలోనే వాళ్లలో వాళ్లు ప్రతి వస్తువు అమ్మే దుకాణం అవ్వాలనే భారీ విజన్తో ఉన్నారు. మరి అమెజాన్ ఇంత అసాధారణంగా పెరగడానికి కారణమైన అసలు సూత్రమేంటి? అది ఒక్కటే, కస్టమర్పై పిచ్చిగా అంటే అబ్సెసివ్గా దృష్టి పెట్టటం. వాళ్ల ఇంటర్నల్ మంత్రమేంటంటే కస్టమర్ ఎక్స్టసీ. వాళ్ళు దీన్ని ఎంత సీరియస్గా తీసుకున్నారంటే మీటింగ్స్లో కస్టమర్ కోసం నిజంగానే ఒక ఖాళీ కుర్చీ పెట్టేవాళ్లట. అంటే ప్రతి నిర్ణయం ఆ కుర్చీలో కూర్చున్న కస్టమర్ను దృష్టిలో పెట్టుకునే తీసుకునేవారన్నమాట. దీన్నే వాళ్లు డేటా ఫ్లైవీల్ అనేవాళ్లు. వాళ్ల వెబ్సైట్ను ఒక పెద్ద ప్రయోగశాలలా చూసేవాళ్లు. మనం చేసే ప్రతి క్లిక్ను ట్రాక్ చేసేవారు. ఏం చూస్తున్నాం, దేని దగ్గర ఆగుతున్నాం, ఏం కొంటున్నాం, ఇదంతా విశ్లేషించేవారు. ఆ డేటాతోనే మనం తర్వాత ఏం కొనొచ్చో ఊహించేవాడు. ఈ ఫ్లైవీల్ తిరుగుతూనే ఉంది, వాళ్ళ బిజినెస్ను ముందుకు నడిపిస్తూనే ఉంది. ఆ తర్వాతొచ్చింది వాళ్ళ మాస్టర్ స్ట్రోక్, అమెజాన్ ప్రైమ్. 2005లో లాంచ్ చేశారు. ఫ్లాట్ యాన్యువల్ ఫీజ్కి ఫ్రీ 2 డేస్ షిప్పింగ్. ఇది కేవలం ఒక సర్వీస్ కాదు, ఇదొక గేమ్ చేంజర్. మన షాపింగ్ అలవాట్లని శాశ్వతంగా మార్చేసిన ఒక తెలివైన వ్యూహం ఇది. కస్టమర్ లాయల్టీని పూర్తిగా లాక్ చేసేసింది. అయితే ఈ కనికరం లేని ఎదుగుదల వెనుక ఒక చీకటి కోణం కూడా ఉంది. ఇప్పుడు ఆ నాణ్యానికి మరోవైపు చూద్దాం, అమెజాన్ యొక్క భయానకమైన మరో ముఖాన్ని. ఈ తేడా చూడండి. పైకి చెప్పేదేంటి? కస్టమర్ ఎక్స్టాసీ అంటే వినియోగదారుడిని ఆనందపరచడం. కాని మొదట్లో పనిచేసిన ఒక ఉద్యోగి ఏమన్నాడంటే అది పాలు పితికే కేంద్రంలా ఉండేదని. అంటే కస్టమర్ల నుండి వీలైనంత పిండుకోవడమే. ఒకవైపు కస్టమర్ దేవుడు, మరోవైపు పాలు పితికే పశువు. ఈ రెండిటి మధ్య ఉన్న తేడానే అమెజాన్. ఇక వాళ్ల నెగోసియేషన్ ట్రిక్స్ అయితే చాలా క్రూరంగా ఉండేవి. కొందరు దీన్ని గజల్ ప్రాజెక్ట్ అని పిలిచేవారు. అంటే చిరుతపులి అనారోగ్యంతో ఉన్న జింకను ఎలా ముందుగా వేటాడుతుందో అలాగే వీళ్లు కూడా ముందుగా చిన్న బలహీనమైన పబ్లిషర్లను టార్గెట్ చేసి వాళ్ల నుంచి మంచి డీల్స్ రాబట్టుకొని ఆ తర్వాత పెద్దవాళ్ల దగ్గరికి వెళ్లేవాళ్లు. ఇక ఫుల్ఫిల్మెంట్ సెంటర్లో పనిచేసే వాళ్ల పరిస్థితికి వస్తే చాలా దారుణంగా ఉంటుంది. రోజుకి 15 మైళ్ల వరకు నడవలసి రావచ్చు. వాళ్ల టార్గెట్లు నిరంతరం పెరుగుతూనే ఉంటాయి. ఇక యూనియన్ గురించి మాట్లాడదామంటే అస్సలు ఒప్పుకోరు. వాళ్లపై ఉండే ఒత్తిడిని మనం ఊహించలేం. సరే, ఇప్పుడు అమెజాన్ కేవలం ఒక రీటైల్ కంపెనీ మాత్రమే కాదు, దానికి చాలా దూరం వెళ్ళిపోయింది. ఆధునిక ప్రపంచానికి అవసరమైన మౌలిక సదుపాయంగా, అంటే మన జీవితాలకి పునాదిగా ఎలా మారిందో ఇప్పుడు చూద్దాం. సో వాళ్ల విస్తరణ ఎలా జరిగిందంటే మొదట మన షాపింగ్ను వాళ్లు నడిపించారు. ఆ తర్వాత వాళ్లు ఏకంగా ఇంటర్నెట్నే నడిపించడం మొదలుపెట్టారు. అదే అమెజాన్ వెబ్ సర్వీసెస్ అంటే AWS. నెట్ఫ్లిక్స్ దగ్గర్నుంచి CIA లాంటి ప్రభుత్వ సంస్థల వరకు ఇంటర్నెట్లో చాలా పెద్ద భాగానికి పవర్ ఇచ్చేది ఇదే. చెప్పాలంటే ఇంటర్నెట్కే వెన్నెముకలా మారిపోయారు. ఇప్పుడు వాళ్లు మన ఇళ్లలోకి కూడా వచ్చేశారు, అలెక్సా, రింగ్ లాంటి పరికరాలతో.
మన ఇంట్లో వినేవి చూసేవి అన్నీ వాళ్లదే. దీంతో మన ప్రైవసీ గురించి సరికొత్త ప్రశ్నలు మొదలయ్యాయి. ఒక్కసారి ఆలోచించండి. అలెక్సా, లక్షలాది ఇళ్లల్లో మన మాటలు వినే ఒక డివైస్. రింగ్, వందలాది పోలీస్ డిపార్ట్మెంట్లతో టైఅప్ ఉన్న డోర్బెల్ కెమెరా. నెట్వర్క్. ఇక రికగ్నిషన్, ఖచ్చితత్వం మీద ఎన్నో అనుమానాలున్నా సరే పోలీసులకు అమ్మిన ఫేషియల్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్. ఈ టెక్నాలజీల వల్ల అమెజాన్ మన జీవితాల్లోకి, ప్రభుత్వ వ్యవస్థల్లోకి ఎంతలా చొచ్చుకుపోయిందంటే నిఘా గురించిన భయాలు తీవ్రస్థాయికి చేరాయి. ఇక్కడ ఉన్న ఐరనీ ఏంటో తెలుసా? సుమారు 2000వ సంవత్సరంలో జెఫ్ బెజోస్ స్వయంగా ఏమన్నారో చూడండి. మీరు నిజంగా ప్రతి మూలలో కెమెరాలు ఉండాలని కోరుకుంటున్నారా అని. ఒకప్పుడు ప్రైవసీ గురించి ఆయనకున్న ఆందోళనలకు, ఆ తర్వాత ఆయన కంపెనీయే తయారుచేసిన టెక్నాలజీలకు మధ్య ఎంత తేడా ఉందో కదా. ఇవన్నీ మనల్ని వర్తమానంలోకి తీసుకొస్తాయి. ఇక్కడ అమెజాన్ సాధించిన విజయమే దానికి శత్రువుగా మారింది. ఈరోజు ఈ సామ్రాజ్యం అన్ని వైపుల నుండి ముట్టడిలో ఉంది. అన్నింటికన్నా ఆసక్తికరమైన విషయం ఏంటంటే, అమెజాన్ని ఇప్పుడు అన్ని రాజకీయ వర్గాల వారు ప్రశ్నిస్తున్నారు. లెఫ్ట్ వింగ్ వాళ్లు కార్మికుల హక్కుల కోసం, పన్నుల ఎగవేత కోసం విమర్శిస్తున్నారు. రైట్ వింగ్ వాళ్లేమో వాషింగ్టన్ పోస్ట్ ద్వారా మీడియాను ప్రభావితం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇక అమెరికా, యూరోప్లోని రెగ్యులేటర్స్ అయితే వాళ్ల గుత్తాధిపత్యం గురించి సీరియస్గా దర్యాప్తు చేస్తున్నారు. బహుశా అన్నింటికన్నా బలమైన మాట అమెజాన్ మొట్టమొదటి ఉద్యోగి షెల్ కఫాన్ నుండి వచ్చింది. ఆయనేమంటారంటే, ఒకవైపు అది ఈ స్థాయికి చేరినందుకు నాకు గర్వంగా ఉంది, కాని మరోవైపు అది నన్ను భయపెడుతోంది కూడా. అంటే చూడండి, దాన్ని నిర్మించడంలో సహాయపడిన వ్యక్తే ఇప్పుడు దాన్ని కట్టడి చెయ్యాలేమో అని నమ్ముతున్నారు. ఆ ఒక్క మాటలో గర్వం, భయం రెండూ కనిపిస్తున్నాయి. ఇక ఇదంతా మనల్ని ఒకే ఒక చివరి ప్రశ్నకు తీసుకువస్తుంది. ఈ ప్రశ్న రెగ్యులేటర్లకు, పౌరులకు, మనమందరికీ. పెట్టుబడిదారీ విధానం అనే ఆటలో ఒకే ఒక కంపెనీ గెలిచేస్తే మనం దానికి ఒప్పుకుంటామా?